రాజీవ్ గారు ఇంకోటి మాట్లాడాలి. ఎందుకంటే నెల రోజుల నుంచి మీరు యాక్టివ్ ప్రొడ్యూసర్స్లో మీరు మెంబర్ కాబట్టి ఈ నిర్మాతలకి ఫెడరేషన్కి మధ్యన చిన్న ఇష్యూ జరిగి స్ట్రైక్ దాకా వెళ్ళింది. ఆ స్ట్రైక్లో మెయిన్ ఈ 9 to 9 కాల్ షీట్ మీద ఎక్కువ డిస్కస్ జరిగింది. అసలు మీరు దాని గురించి ఏమంటారు? 6 to 6 ఉన్న కాల్ షీట్ 9 to 9 మార్చారు, అంటే రెండు పెట్టారు. బెనిఫిట్ ఉందా ప్రొడ్యూసర్స్కి? 200% బెనిఫిట్ ఉందండి. 9 to 9 కాల్ షీట్ వల్ల మాకు ఎఫిషియన్సీ చాలా పెరుగుతుంది. అంటే ఒక 10 రోజుల్లో షూట్ చేయాలనుకున్న కంటెంట్ వీల్ ప్రాబ్లీ ఫినిష్ ఇన్ 8 days. ఒక 20% మాకు 15-20% డిఫరెన్స్ వస్తుంది 6 to 6 కాల్ షీట్కి 9 to 9 కాల్ షీట్కి. అంటే పర్టికులర్గా వెన్ వీఆర్ షూటింగ్ ఇండోర్ షూట్ చేసినప్పుడు కానీ లేదా స్టూడియో ఫ్లోర్లో షూట్ చేసినప్పుడు 9 to 9 కాల్ షీట్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ బెనిఫిషియల్ టు ద ప్రొడ్యూసర్ మా బడ్జెటింగ్ అందు. అండ్ వీ వర్ ప్రిపేర్డ్ టు గివ్ అ వేజ్ హైక్ టు ద వర్కర్స్, యూనియన్ మెంబర్స్ అందరికి కూడా. డెఫినెట్లీ వీ కెనాట్ అఫోర్డ్ ద వేజ్ హైక్ దట్ దే వర్ ఎక్స్పెక్టింగ్, బికాజ్ ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్లో ఇట్ ఈస్ నాట్ వయబుల్. బట్ వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి ఎంతో కొంత డెఫినెట్గా చేయాలని ఉండింది. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ వీఆర్ ఆల్సో ఏబుల్ టు గెట్ సమ్, ఇప్పుడు 9 to 9 కాల్ షీట్ ఇట్లాంటివి ఏదైనా మాకు కూడా బెనిఫిషియల్గా ఉన్నది యాడ్ అవుతే ఇట్ ఈస్ హ్యాపీ ఆన్ బోత్ సైడ్స్. It's more like give and take. And I think we have achieved a middle ground. We have given a reasonable wage hike. Federation Kuda, they have agreed to give us that 9 to 9 call sheet with some extra percentage, which is a win-win for both of us. యాక్చువల్గా 4 ప్రతిపాదనలో మేజర్గా దీని మీద ఎక్కువ లాగ్ అయింది. అంటే ఇది ఆల్రెడీ ఉందండి. మీరు ఇప్పుడు బాంబే అటేపు వెళ్తే ఫర్గెట్ అబౌట్ 9 to 9, దే హ్యావ్ ఎనీ 12 hours. మీరు 8 to 8 చేయొచ్చు, 10 to 10 చేయొచ్చు, 11 to 11 చేయొచ్చు. సో డిపెండింగ్ ఆన్ యువర్ షెడ్యూల్ యూ కెన్ ప్లాన్ ఎనీ 12 hours. అది బాంబేలో ఆల్రెడీ ఉంది. మన దగ్గర ట్రెడిషనల్గా అది ఒకటే కాల్ షీట్ లాగా అయిపోయింది 6 to 6 అనేది. సో ఆ ఫ్లెక్సిబిలిటీ విల్ హెల్ప్ ద ప్రొడ్యూసర్ ఇన్ అ బిగ్ వే. టెక్నీషియన్స్, డాన్సర్స్ అండ్ ఫైటర్స్లో ఇష్యూ నడిచింది పర్సంటేజ్. దాన్ని మీరు ఫేస్ చేశారా మన సినిమాల్లో, ప్రీవియస్ సినిమాస్లో కానీ ఈ సినిమాలో కానీ? రేషియో అంటున్నారు. రేషియో అది ఇట్స్ బీన్ దేర్ అండి. రేషియోస్ తీసుకొస్తున్నాము. సో రేషియోస్ వల్ల కూడా మాకు పెద్దగా అబ్జెక్షన్ ఏం లేదండి. ఇప్పుడు ఇక్కడ డాన్సర్ కన్నా మేము డబ్బులు ఇవ్వాలి, చెన్నై నుంచి డాన్సర్ వచ్చినా అదే డబ్బులు ఇస్తాం. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి, వాళ్ళ ట్రావెల్, వాళ్ళ అకామిడేషన్ తప్ప వేరే కాస్ట్ డిఫరెన్స్ ఏం లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొన్నిసార్లు నేను ఇప్పుడు ఫారిన్ నుంచి ఒక ఫైట్ మాస్టర్ని తీసుకొస్తాను, 5 మంది ఫైటర్స్ని అక్కడికి తీసుకొస్తాము. నా షూటే ఫారిన్ ఫైటర్స్ మీద ఉంది. బట్ ఇక్కడ రేషియోస్ ఇష్యూ వల్ల వాళ్ళు ఇక్కడ లోకల్గా ఒక 5 మంది పెట్టాలంటారు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, నేను అంతరిక్షం అప్పుడు బల్గేరియా నుంచి ఒక టీం తీసుకొచ్చాను. అది ఆ జీరో గ్రావిటీ అవన్నీ క్రియేట్ చేయడానికి ఒక 7 మంది బల్గేరియా నుంచి వచ్చారు. ఆ 7 మంది అక్కడి నుంచి వచ్చినందువల్ల ఇక్కడ 7 మంది తీసుకోవాలన్నారు. ఇక్కడ 7 మంది వీళ్ళకి పని చేయడానికి ఏమీ లేదు, బికాజ్ ఆ 7 మంది దే నో వాట్ టు డూ. వాళ్ళు 100% వాళ్ళు చేసేస్తారు నాకు. వీళ్ళు 7 మందిని రోజు నేను లొకేషన్ తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి భోజనం పెట్టి పంపించడం తప్ప అసలు జీరో వర్క్. నిజంగా వర్క్ ఉంటే నాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు అక్కడి నుంచి 7 మంది వచ్చారు, ఇక్కడ 7 మందితో కూడా నాకు పని జరుగుతుందంటే నాకు ప్రాబ్లం లేదు. ఖాళీ కూర్చోపెట్టి ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ఇఫ్ ద ప్రాజెక్ట్ డజంట్ రిక్వైర్ ఇట్, వై ఆమ్ ఐ ఫోర్స్ టు డూ ఇట్? దట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ ద ప్రొడ్యూసర్ ఇస్ ఫేసింగ్. అదర్వైజ్ ఇప్పుడు డబ్బులు ఎలాగో ఇస్తున్నాము, అక్కడ ఇక్కడ వాళ్ళు షేర్ చేసుకుంటే మాకు పోయేదేముంది? ఇట్ ఈస్ జస్ట్ ద ఎఫిషియన్సీ పార్ట్ దట్ వీఆర్ లుకింగ్ అట్. అంటే కార్మికులు కూడా దానికి అంగీకరించి సంతకం కూడా పెట్టారు లాస్ట్ దాంట్లోనే. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని మీరు ఈసారి బలంగా అడిగారు. ఈ సండేస్ విషయంలో కూడా మీకు కంఫర్ట్నెస్ అనిపించింది? సండే విషయంలో కూడా ఇంతకుముందు డబుల్ కాల్ షీట్ ఉన్నది, ఇప్పుడు 1.5 కాల్ షీట్ చేశారండి. సో సండే కూడా ఎందుకు ఎక్స్ట్రా ఇవ్వాలని నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫెడరేషనే వాళ్ళు ఏమంటున్నారు, మాకు వర్క్ లేదు, తక్కువ రోజులు వర్క్ వస్తుంది అంటున్నారు. మరి వర్క్ వచ్చిన రోజు చేయాలిగా వర్క్. ఓకే. సో వాళ్ళ పాయింట్స్నే వాళ్ళు కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు. ఒక సైడ్ ఏమో మాకు వర్క్ లేదు, ఏ రోజు ఉన్న వర్క్ చేయాలి మేము అంటున్నారు. ఇంకొక సైడ్ ఏమో మాకు వర్క్ ఎక్కువైపోయింది, సండే బ్రేక్ కావాలంటున్నారు. మరి వాళ్ళ పాయింటే వాళ్ళు కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారుగా. నేను గవర్నమెంట్ కొంచెం సీరియస్గా తీసుకుని ఇద్దరిని కూర్చోబెట్టి బాగానే యా గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాకపోతే అంత ఈజీగా అయి ఉండేది కాదండి. బికాస్ దే వాజ్ కంప్లీట్ స్టేటస్ ఆల్మోస్ట్ 20 days నథింగ్ వాజ్ మూవింగ్ ఫార్వర్డ్. ఓన్లీ సీఎం గారు ఇన్వాల్వ్ అయిన తర్వాతనే బోత్ సైడ్స్ ఇద్దరికి సాటిస్ఫాక్షన్ ఉండేలాగా ఎమికబుల్గా కంక్లూడ్ చేశారు. ఫెడరేషన్ కూడా కొంచెం ఆ 3-4 క్రాఫ్ట్కి కొంచెం ఇబ్బంది ఉంది, మిగిలిన అందరూ కూడా హ్యాపీ. సో అందరినీ సాటిస్ఫై చేయలేరండి. ఇటు ప్రొడ్యూసర్స్ 100% సాటిస్ఫై చేయలేదు, అటు ఫెడరేషన్ 100% సాటిస్ఫై చేయలేదు. మిడిల్ గ్రౌండ్ ఏదో ఒకటి రావాలి. మేము కొంత సాక్రిఫైస్ చేస్తాం, వాళ్ళు కొంత సాక్రిఫైస్ చేయాలి. ఓన్లీ దెన్ థింగ్స్ విల్ మూవ్ ఫార్వర్డ్. వన్ సైడెడ్గా ఉంటే ఇంకా వర్క్ అవ్వదు కదా.